నంద్యాల ఇంటిలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరించారు. సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ నంద్యాల విపరీతంగా పెరిగిపోయిందని, హైవే ఉండటంతో ఎక్కడ నుంచి దొంగలు నంద్యాలకు వస్తున్నారని, అదేవిధంగా పట్టణంలో విపరీతంగా ఇల్లు కట్టడం జరిగిందని, విపరీతంగా ఇంటి యాజమాన్యం వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా విలువైన బంగారాన్ని బ్యాంకు లాకర్లో ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వినియోగిస్తే బాగుంటుందని, దొంగలు ఎక్కడి నుంచో నంద్యాలకు వస్తున్నారు. రాత్రిపూట పోలీసు గస్తీ నిర్వహిస్తున్నా కానీ హైవే రావడంతో ఎటువైపు వస్తున్నారో తెలియదు పరిస్థితి నెలకొందని ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు 10 ఇండ్లు 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి, అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదన్నా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊర్లో వదిలిపెట్టిపోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుకున్న వాళ్ళ మొత్తము. ఇందు మూలంగా మీ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం, పోలీసుతో సహకరించి సోదర భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.